కాబట్టి ఇలాంటి చర్యలు ఉన్నప్పుడు 2 రకాలుగా మనం ఉంచుకోవాలి. ఒకటి, టెర్రరిజం పెరుగుతోందనడానికి సంకేతం కొన్ని చోట్ల. మరికొన్ని సందర్భాల్లో అంతరిస్తున్న సమయంలో, బలహీన క్షీణం అవుతున్న సమయంలో ఒక్కసారి ఆహ్, ఆరిపోతున్న కొవ్వొత్తి ఎలుగుతుంది. హ్మ్. అలా మళ్ళీ మేమున్నామని చూపెట్టడం కోసం ప్రయత్నం. ఆల్-ఖైదా ఉంది, అటపదలపై ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఐసిస్ ఉన్నది, అటపదలపై ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఐసిస్ గాని, ఆల్-ఖైదా గాని గతంలో ఉన్నట్టుగా బలంగా లేవు. కానీ అంత హ్మ్. మాత్రం చేత ఎక్కడ ఏ రకంగానూ కూడా ఉగ్రవాద చర్యలకు పాల్పడే అవకాశం లేదనుకోవటం పొరపాటవుతుంది. మనం కూడా అట్లాగా ఒక్కసారిగా మనం బెంబేలెత్తిపోయి బాబోయ్! మన దేశం మీద దండెత్తేస్తున్నారు, వాళ్ళు జయిస్తున్నారు, మనం ఓడిపోతున్నాం అన్న భావం అనవసరం. ఖచ్చితంగా గత 5, 10 ఏళ్ల కాలాలను చూసినట్టయితే ఉగ్రవాద చర్యలు తగ్గినాయి. మన ప్రభుత్వం, మన సమాజం చేసిన చర్యలు ఫలితాలను ఇస్తున్నాయి. కానీ ఇది పూర్తి ఫలితాలను ఒక్కరోజు ఇవ్వవు. ఓపికగా హ్మ్. మనం ఫైట్ చేయాలి. చాలా సంకల్ప బలంతో చేయాలి. పార్టీలు, పక్షపాతాలు పక్కన పెట్టి ఒక యుద్ధంలో ఎలాగైతే అన్ని పార్టీలు కలిసిపోతాయో, దేశమంతా ఏకకంఠంతో మాట్లాడుతుందో, ఇప్పుడు ఆ రకంగా వ్యవహరించాలి. హ్మ్. సో, ఇప్పుడు పాకిస్తాన్‌ని అంతర్జాతీయంగా తను చేసినటువంటి దుశ్చర్యలను ఎండగట్టాలి, ఏకాకిని చేయాలి, ఒంటరి చేయాలి అనే ప్రయత్నాల్ని మన దేశ సర్కార్ మొదలుపెట్టేసింది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా ఉన్నాయి. ద్వైపాక్షిక సంబంధాలు కావచ్చు. చివరికి సింధు నది జలాల్ని కూడా మేము అలో చెయ్యము అనేది. ఆ ట్రీటీని కూడా మేము రద్దు చేసుకుంటున్నాము అన్నప్పుడు, పాకిస్తాన్ మీద మొత్తం మీద కూడా ఎఫెక్ట్ పడబోతోంది. సో, దీని నేపథ్యంలో మనము అంతర్జాతీయ సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలు పాకిస్తాన్ మీద ఎలా ఉండాలంటారు సార్? ముందు సింధు నది వివాదం గురించి మీరు చెప్పారు. సింధు నది విషయంలో పాకిస్తాన్, భారత్ చాలా ఆహ్, సమన్వయంతో హ్మ్. ఒక సమస్యను చాలా చక్కగా పరిష్కరించుకున్నాయి. మనం సింధు నది మీరు చూసినట్టయితే సింధుకి 5 ఉపనదులున్నాయి. ఝేలం, హ్మ్. చెనాబ్, రావి, బియాస్, సట్లెజ్. దానిలో రావి, బియాస్, సట్లెజ్ 3 భారతదేశానికి నీళ్ళనిస్తాయి. హ్మ్. ముఖ్యంగా బియాస్, సట్లెజ్ ఎక్కువగా. ఝేలం, చెనాబ్, రావి చాలా మేరకు పాకిస్తాన్‌కి మాత్రమే వర్తిస్తుంది. మనకు పెద్దగా వర్తించదు. హ్మ్. కానీ సింధు నది గొడవ ఏంటంటే పైన హిమాలయ ప్రాంతాల్లో ఉన్నటువంటి చోట్ల అక్కడ హైడ్రో పవర్, జల విద్యుత్‌కి అవకాశం ఉండదు. ఎందుకంటే ఎత్తు పల్లాల్లో ప్రవహిస్తుంది కాబట్టి. అందుకని మనం హైడ్రో పవర్ డ్యామ్ ఒకటి నిర్మాణం చేసుకున్నాం. అలాంటి డ్యాములు ఎత్తు ఉంటుంది గానీ పెద్దగా నీరు ఎక్కువగా నిల్వ చేయవు. హ్మ్. ఎక్కడ హైడ్రో పవర్ డ్యామ్స్ ఉన్నత స్థాయిలో మనం కొండల్లో, పర్వతాల్లో చేసినా కూడా నీళ్ళని ఎక్కువ నిల్వ చేయదు. కాబట్టి ఎప్పుడు నీళ్లు వదలాలి, ఎంత మేర నిల్వ చేయాలి ఈ విషయంలో ఒక ఒప్పందాన్ని చేసుకుంటూ ఆ సింధు నది ఒప్పందంలో ప్రపంచ బ్యాంక్ కట్టబెట్టాం హ్మ్. మధ్యవర్తిత్వాన్ని. హ్మ్. ఆ మధ్యవర్తిత్వంతో చక్కటి ఒప్పందం వచ్చింది. చాలా కాలం అమలైతే పాకిస్తాన్ మళ్ళీ ఈ మధ్య గొడవ చేసి మాకేదో అన్యాయం జరుగుతుందని అబద్ధాలాడారు. దానిలో వాస్తవం లేదు. ఒక అపోహ తప్ప ఏం లేదు. మళ్ళీ ప్రపంచ బ్యాంకే పంపిస్తే ప్రపంచ బ్యాంక్ మనం ఏదైతే చెప్పామో దాన్ని అంగీకరించింది. మళ్ళీ ఆ ఒప్పందం నడుస్తోంది. హ్మ్. ప్రస్తుతానికి అది ఆపేసామన్నాం. దానివల్ల నిజమైన పర్యవసానాలు పాకిస్తాన్‌కి తీవ్రంగా ఏమి ఉండవు. ఎందుకంటే మనమే నీళ్ళని పెద్దగా పట్టుకోవట్లే అక్కడ. మనం హ్మ్. నీటిపారుదలకు వాడల్లా. మనం మనం వ్యవసాయానికి కానీ, ఆహ్, సాగునీటికి కానీ, ఇతర అవసరాలకు కానీ వాడటంలా. కేవలం కొద్దిపాటి నీటిని పైన జల విద్యుత్ ప్రాజెక్ట్ కోసం తాత్కాలికంగా పట్టడం జరుగుతుంది. అది ఒకసారి నిండిపోయిన తర్వాత నీళ్ళు అలాగా ఫ్లో అవుతుంటాయి. హ్మ్. ఓకే. కాబట్టి ఇది ఒక సింబాలిక్ జెస్చర్ ఇది. ఇదేమీ పాకిస్తాన్‌ని దెబ్బతీయాలని లేదు. పాకిస్తాన్ సమాజాన్ని దెబ్బతీయాలి, పాకిస్తాన్‌లో వ్యవసాయం నాశనం కావాలని మనం కోరుకోవట్లా. పాకిస్తాన్ సమాజాన్ని మనం ఆకట్టుకోవాలి. భారత్‌తో సత్సంబంధాలు ఉంటేనే లాభం అన్న విషయం పాకిస్తాన్ సమాజానికి మధ్యతరగతి వర్గానికి అర్థం కావాలి. కాబట్టి మన పాకిస్తాన్ మీద మనకి విద్వేషం చూపెడితే ప్రమాదకరం. పాకిస్తాన్ ప్రభుత్వంలో ఉన్న శక్తులు, పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్, ఉగ్రవాదానికి గుర్తించే శక్తులకి మనం బలంగా సంకేతాన్ని ఇవ్వాలి గానీ, పాకిస్తాన్ సమాజానికి వ్యతిరేకంగా అన్నట్టయితే దానివల్ల వాళ్ళు నష్టపోవచ్చు కానీ మనకు కూడా నష్టం. కాబట్టి దాన్ని ఆ రకంగా అర్థం చేసుకోవాలి తప్ప ఇది పాకిస్తాన్ మీద యుద్ధకాంక్ష కాదు. ప్రభుత్వం అందుకని చాలా ఆచితూచి స్పందించింది. మేమేదో అర్జెంట్‌గా పాకిస్తాన్‌లోకి దాడి చేస్తామని చెప్పి అనలా. పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటిస్తున్నాం అనలా. హ్మ్. సంకేతాన్ని, బలమైన డిప్లొమాటిక్ సంకేతాన్ని, ఒక దౌత్యపరమైన సంకేతాన్ని ప్రపంచంలో పాకిస్తాన్‌ని ఏకాకి చేయటము, మీరు గనక మాతో అనవసరంగా ఖాయం పెట్టుకుంటే పాకిస్తాన్ సమాజానికి ఆర్థికంగా ఇతరత్రా నష్టం జరుగుతుంది సుమా అని స్పష్టంగా సంకేతాన్ని ఇవ్వటం. ఆ ప్రయత్నాన్ని సరిగ్గా అర్థవంతంగా చేశారు. దాన్ని మనం పూర్తిగా మద్దతివ్వాలి. ఖచ్చితంగా ఉగ్రవాద విషయంలో ఎక్కడ సాక్ష్యాలున్నాయో బయటపెట్టి అంతర్జాతీయ సమాజం ఆంక్షలకి పాకిస్తాన్ మీద ఉండేట్టు చేయాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఆర్థికంగా చాలా బలహీనంగా ఉంది. హ్మ్. ఇవాళ పాకిస్తాన్ చాలా దారుణ స్థితిలో ఉంది. 15, 20 ఏళ్ల క్రితం మనకంటే తలసరి ఆదాయం ఎక్కువ ఉన్న దేశం ఇవాళ మనలో సగం కూడా లేదు. పరిస్థితి చాలా క్షీణంగా ఉంది. ఐఎంఎఫ్ రుణం ఇవ్వకపోతే పాకిస్తాన్ మూలబడిపోతుంది. దివాలా హ్మ్. తీస్తుంది. ఆ హ్మ్. పరిస్థితిలో ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఈ సాక్ష్యాలు బయటపెట్టి వాళ్ళని ఆర్థికంగా ఒత్తిడి తీసుకురావాలి. పాకిస్తాన్ సమాజానికి బలమైన సంకేతాన్ని ఇవ్వాలి.
మేము మీకు శత్రువులం కాదు, కానీ మీకు మీరే శత్రువులు అయితే మీ వాళ్ళతో మీ కళ్ళు పొడుచుకుంటున్నారని చెప్పని. మూడోది, ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డ వాళ్ళు, వాళ్ళకు ఊతమిచ్చిన వాళ్ళ విషయం నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాలి. కాబట్టి ఈ త్రిముఖ వ్యూహం కావాలి. దాన్నే ప్రభుత్వం అనుసరించే ప్రయత్నం చేస్తుంది. సార్ మన పాకిస్తానీయులకందరికీ వీసాల్ని రద్దు చేసింది. ఈవెన్ మెడికల్ వీసాలను కూడా మేము కంటిన్యూ చేయట్లేదని అనౌన్స్ చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ వాళ్ళేమో మన ఇద్దరు ఆర్మీ జవాన్లని పట్టుకున్నారు అనే వాదనలు, ఇవన్నీ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చాలా వరకు వినిపిస్తున్నటువంటి వాదన సర్జికల్ స్ట్రైక్ చేసేయండి, నిజంగా దెబ్బకు దెబ్బ తీయాల్సిందే అనేటువంటి ఒక మాట తీవ్ర స్థాయిలో వినిపిస్తోంది సార్. మనం ప్రభుత్వానికి వదిలేయాలి. హ్మ్. ప్రభుత్వానికి, మన నిఘా విభాగాలకి, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీకి, మన సాయుధ దళాలకు వదిలేయాలి. ఎందుకంటే మనం రాజకీయం చేసి రోజు ఒత్తిడి తీసుకొస్తే ఆందోళన పడి తొందరపాటుగా ఆలోచన లేకుండా చేశారనుకోండి, దేశానికి లాభం కంటే నష్టం ఎక్కువ చేకూరుతుంది. హ్మ్. ఖచ్చితంగా భారతదేశం ధీటుగా స్పందించాలి. ఉగ్రవాదుల మీద తీవ్రమైన ప్రతీకార చర్యలు తీసుకోవాలి. వాళ్ళని హ్మ్. అంతమొందించాలి. దీనిలో ఎక్కడ రాజీకి అవకాశం లేదు. ఇక ఎలా చేయాలన్నది మనం హడావిడిగా ఆగ్రహంతో చేయడం కంటే చాలా నింపాదిగా ఆలోచించి చేయడం చాలా అవసరం. అమెరికా లాంటి అంత సంపన్నమైన దేశం, అంత బలం ఉన్న దేశం, సైనిక బలం ఉంది, ప్రపంచంలో దౌత్య బలం ఉన్నది, ప్రపంచానికి అగ్రరాజ్యాల్లో అగ్రరాజ్యంగా భాసిల్లుతున్న దేశం. 2001లో ఏమైంది? ఆ ట్విన్ టవర్స్ కొల్లాప్స్ తర్వాత, ఆ 9/11 తర్వాత ఆగ్రహంతో స్పందించారు. ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి అనివార్యం. ఎందుకంటే అక్కడ టెర్రరిస్టులకు ఊతమిచ్చి వాళ్ళని మాకు అప్పగించండి అని చెప్పి అప్పగించకుండా దాడికి పాల్పడతామని ఎప్పుడైతే అక్కడ తాలిబాన్ అన్నదో అక్కడ దాడి అనివార్యం. కానీ చేసిన రీతి వల్ల నష్టపోయింది అమెరికా. హ్మ్. అలాగే ఇరాక్ మీద దాడి అనవసరం. కోపంతో, ఆగ్రహంతో వేగంగా స్పందించారు. చివరికి ఎంత నష్టపోయింది అమెరికా? ప్రపంచం ఎంత నష్టపోయింది? మనం ఎంత నష్టపోయాం? అమెరికా దృష్టి ఉగ్రవాదం నుంచి పక్కకెళ్ళి ఈ గొడవల్లో చిక్కుకోగానే ప్రపంచంలో ఉగ్రవాదం మీద యుద్ధం బలహీనపడింది. హ్మ్. నష్టపోయిన దేశాల్లో భారతదేశం ప్రధానంగా ఒక దేశం. ఆ రోజుల్లో అమెరికా నుంచి అమెరికన్ స్టేట్ డిపార్ట్మెంట్‌లో, అంటే ఒక మంత్రి స్థాయిలో ఉన్న ఒక అధికారిని, ఉన్నత స్థాయి అధికారిని నన్ను కలిశారు హైదరాబాద్‌లో. ఓకే. నేను హ్మ్. చాలా తీవ్రంగా విమర్శించాను అమెరికా చర్యల్ని. హ్మ్. మీరు మీకు హాని చేసుకున్నారు. మా దేశం లాంటి దేశాలకు, టెర్రరిజం నిజంగా పోరాడుతున్న దేశాలు, నష్టపోతున్న దేశాలకు మీరు హాని చేశారు. టెర్రరిజం మీద గురి పెట్టకుండా అనవసరంగా దీన్ని రాజకీయ వివాదంగా మార్చారని చెప్పని. కాబట్టి మనం తొందరపాటు పనికిరాదు. ఆగ్రహంతో స్పందించడం పనికిరాదు. ఆగ్రహాన్ని, ఆవేశాన్ని నిర్మాణాత్మకంగా చాలా ఆలోచనతో మలచాలి. బుద్ధిని ఉపయోగించాలి. మన ప్రయోజనాలు నెరవేరాలి. అంతేగాని కోపం వచ్చినప్పుడు కోపం వచ్చింది కదా అని కసితో రగిలిపోయినట్టయితే దేశాలు దీర్ఘకాలంలో మంచి కంటే చెడు ఎక్కువ జరిగే అవకాశం ఉంది. మనకు మంచి చెడు జరిగే అవకాశం ఉంది. వాళ్ళ సంగతి తర్వాత చూద్దాం. హ్మ్. ఇరాక్ హ్మ్. మీద దాడి వల్ల అమెరికాకు చెడు జరిగింది. $1 ట్రిలియన్ పైగా డబ్బు కోల్పోయినారు. ప్రపంచంలో అమెరికా పరువు పోయింది. అమెరికా విశ్వసనీయత దెబ్బతిన్నది. ఒక రకంగా ఇవాళ అమెరికా ప్రపంచంలో ఎదుర్కొంటున్న చాలా సమస్యలకి మౌలికమైన కారణం 9/11 తర్వాత అమెరికా స్పందించిన తీరు. అమెరికా ప్రతిష్ట మసకబారింది. కాబట్టి మనం మన దేశ ప్రయోజనాలు, మన హ్మ్. సమాజ ప్రయోజనం, మన ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు, దీర్ఘకాలంలో ప్రపంచంలో మన స్థానం, ఈవేళ మనం కాపాడుకునేటువంటిది ఈ మొత్తాన్ని సమన్వయం చేయాలి. సో, భూతల స్వర్గం కశ్మీర్ సార్. ఇలాంటి రక్తపు ఉండొద్దు. అమాయకుల ప్రాణాలు బలి కావద్దు. మళ్ళీ ఎప్పటికీ పచ్చగా సస్యశ్యామలంగా ఉండాలి అంటే ఎంత కాలం పడుతుంది సార్? ఏమేం జరగాలంటారప్పుడు? ఇప్పుడు ఒక్క సంఘటన చూసి మనం బెంబేలెత్తిపోకూడదు కవిత. హ్మ్. ఖచ్చితంగా నాకు బాగా గుర్తుంది. 1983లో నేను మా శ్రీమతి, అప్పుడే మాకు పెళ్ళయింది. మేము వెళ్ళాం. హ్మ్. పహల్గాం హ్మ్. వెళ్ళాము. శ్రీనగర్ వెళ్ళాము. కాశ్మీర్ అంతా చూసాం. ఆనాడు ఏ గొడవ లేదు. హ్మ్. ఏమన్నా భేదం ఉంటే అప్పుడు ఎవరిని అడిగినా, ఎవరితో మాట్లాడినా కూడా మీరు ఎక్కడి నుంచి వచ్చారని నన్ను అడిగేవాళ్ళు. ఆంధ్రప్రదేశ్ అనగానే హ్యాప్ మిలావ్ అనేవాళ్ళు. ఏమిటి అని హ్మ్. చెప్పంటే ఎన్టీఆర్ సెంటర్ से लड़ रहे हैं आप, हम सेंटर से लड़ रहे हैं. అంటే ఇది కేంద్రం అన్న మాట నాకు ఇష్టం లేదు. యూనియన్, రాష్ట్రం లేదా కేంద్ర రాష్ట్రాల మధ్య వివాదంగా మాత్రమే చూస్తారు తప్ప ప్రజలు ఉగ్రవాదంగా పరిగణించాల. ఆ హ్మ్. తర్వాత చేసిన రాజకీయ నిర్ణయాలు, కొన్ని పొరపాటు నిర్ణయాలు చేశాం. ఇప్పుడు దానిలోకి వెళ్ళడం అనవసరం. నేను ఎవరిని తిట్టడం కోసం ఈ మాట చెప్పడం లేదు. హ్మ్. చక్కగా ఉన్న పరిస్థితిని చెడగొట్టింది మన రాజకీయ వ్యవస్థ. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు కానీ, లేకపోతే అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం కొన్ని చర్యలు గానీ, కొన్ని కవ్వింపు చర్యలు గానీ, వీటి వల్ల ఒక మామూలు సమస్యని ఒక ఉగ్రవాద సమస్యగా మనం మార్చుకున్నాం. దానికి మూల్యం చెల్లించాం. చాలా హ్మ్. మేరకు పరిస్థితి కుదుటపడుతుంది. 370 రద్దు చేశారు. చాలా మంచిదది. కాశ్మీర్‌కి ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చాం. ఇక్కడి నుంచి అక్కడికి వలసలు సాధ్యమైనాయి. దేశంలో ఎవరెక్కడైనా నివసించొచ్చు. కాశ్మీర్‌లో కూడా అవకాశం వచ్చింది. అంతకు మించి అక్కడ ఆస్తులు కొనుక్కోవడం గానీ, పెట్టుబడులు పెట్టడం, అక్కడ ఉపాధి హ్మ్. కల్పన, ఆర్థిక హ్మ్. అభివృద్ధి, ఇవన్నీ సాధ్యమవుతున్నాయి. కాబట్టి పరిస్థితి మెరుగుపడుతోంది.
కొన్నాళ్ల క్రితం 5-6 ఏళ్ల క్రితం 10 ఏళ్ల క్రితం అక్కడ కాశ్మీర్కి వెళ్ళాలంటే మనుషులు తడిచిపోయేవాళ్ళు. టూరిస్టులు కూడా వెళ్ళేవాళ్ళు కాదు. అలాగే అక్కడ 26 జనవరిని కానీ 17 ఆగస్టుని కానీ అక్కడ భారతీయ జెండా ఎగరేయాలని చెప్పంటే శ్రీనగర్లో కూడా చాలా అసాధ్యమయ్యేది. ఇవాళ అవన్నీ మారిపోయినాయి. కానీ అడపాదడపై సంఘటనలు జరుగుతాయి. కాబట్టి ఆరిపోయే కొవ్వొత్తి కొన్ని సందర్భాల్లో వెలుగుతూ కనిపిస్తుంది. దానికి బెంబేలెత్తకూడదు. కఠిన చర్యలు తీసుకుంటూనే కాశ్మీర్ పరిస్థితి కుదుటపడుతోంది. కాబట్టి ఆ మౌలికమైన దీర్ఘకాల విధానం ఉంది. వలసల్ని ప్రోత్సహించడము, అక్కడ పెట్టుబడులను ప్రోత్సహించడము, ఉపాధి కల్పనని పెంచడము, టూరిజాన్ని ప్రోత్సహించడము కాశ్మీర్ ప్రజలకు మంచిది. కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థకు మంచిది. కాశ్మీర్ యువతకు మంచిది. ఈ దీర్ఘకాలం దాన్ని కొనసాగించాలి. ఈ కంగారులో పడి దాన్ని ఆపేసామనుకోండి, మనం మే విన్ ద బ్యాటిల్, కానీ వాళ్ళ యుద్ధాన్ని నష్టపోతుంటాం. కాశ్మీర్ భారతదేశంలో పూర్తిగా విలీనం చేయాలంటే ఆర్థికంగా అన్ని రకాలుగా కాశ్మీర్ ప్రజలు ఈ దేశంలో ఉంటే ఉన్న లాభాన్ని గుర్తించడం మొదలెట్టారు. కాబట్టి ఇలాంటి చర్యలు అడపాదడప జరుగుతాయి. మళ్ళీ ప్రజల మనసుని విరిచేయడానికి, ప్రజల దృష్టిని మళ్లించడానికి, ఆర్థిక అభివృద్ధి మా పిల్లల భవిష్యత్తు కంటే మన మతమో లేకపోతే మన వర్గమో ఇంకో పిచ్చో ప్రవేశపెట్టడం కోసం, ఉన్మాద చర్యలు ప్రవేశపెట్టడం కోసం చెప్పి ఈ ప్రయత్నాలు చేస్తారు. మనం కూడా ఆ రకమైన నేరేటివ్కి వెళ్ళినట్టయితే, ఆ రకమైన చర్చకి వెళ్ళినట్టయితే ఉగ్రవాదులు ఏం కోరుకుంటున్నారో మనం అది చేస్తున్నాం. కాబట్టి దానికి సరిగ్గా స్పందించాలి. అదే సమయంలో దీర్ఘకాలంగా కాశ్మీర్ని దేశ స్రవంతిలో పూర్తిగా అంతర్భాగం చేసే చర్యలు మొదలెట్టారు. దాన్ని కొనసాగించాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ జేపీ గారు. థ్యాంక్ యూ సార్.